దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను మీరు అనుసరిస్తూ ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మాకు కూడా దేవుడు ఇచ్చిన కృప ఈ వాక్య ధ్యానాలను ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు తీసుకుని రావడం. ఈ దిన హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. 102వ కీర్తన 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. 102వ కీర్తన 13వ వచనం. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. గాడ్ అపాయింటెడ్ టైం లేకపోతే సెట్ టైం అని ఇంగ్లీష్ తర్జుమాలో ఉంది. నిర్ణయ కాలమే వచ్చెను. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మనం అనుకుంటున్నటువంటి తగిన సమయం లేకపోతే నిర్ణయ కాలం వేరు, దేవుడు అనుకుంటున్నటువంటి తగిన సమయం నిర్ణయ కాలం వేరు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రికలో ఆయన తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి అని వాక్యం సెలవిస్తుంది. తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు, నిర్ణయ కాలమందు ఆయన మనలను దర్శించినట్లు, ఆ నిర్ణయ కాలము వచ్చే ఉన్నది అని కీర్తనాకారుడు అంటున్నాడు. మన నిర్ణయ కాలాలు వేరు, దేవుని యొక్క తగిన సమయం వేరు. గాడ్ అపాయింటెడ్ టైమ్స్ లేకపోతే దేవుడు సెట్ టైం అని అంటాం. దేవుడు నిర్ణయించిన సమయం, ఆ నిర్ణయించిన సమయాల కొరకు ఎదురు చూడడం వలన మనం పొందుకునే ఆశీర్వాదాలు గొప్పవి. ఇక్కడైతే నిర్ణయకాలం వచ్చే ఉన్నది అంటున్నాడు. సియోనును కరుణించెదవు, నిర్ణయకాలము వచ్చే ఉన్నది అంటున్నాడు. ఒకవేళ దేవుని సన్నిధిలో మనం ఏ ఆశీర్వాదం కొరకు మనం కనిపెడుతున్నామో, ఒకవేళ దేవుని కొరకు ఆశీర్వాదం కొరకు కనిపెట్టి ఆ కార్యం జరగనప్పుడు నీరసించిపోనక్కర్లేదు. కానీ దేవుని నిర్ణయ కాలము ఉన్నది అనే విషయాన్ని మనం ఆలోచించినప్పుడు నిరీక్షణతో ఎదురు చూసేవారు ఉంటాం. తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి అని పేతురు భక్తులు మాట్లాడుతూ వచ్చాడు. తగిన సమయం, నేను అనుకున్న నా జీవితంలో ఎదురయ్యే కారణాలు, సంభవాలు, తగిన సమయం అనేది అది దేవునికే తెలుసు. నా తగిన సమయం వేరు, దేవుని సెట్ చేసిన సమయం వేరు, లేకపోతే అపాయింటెడ్ టైం వేరు. ఆ నిర్ణయ కాలం వరకు, ఆ నిర్ణయ కాలం కొరకు నేను కనిపెట్టినప్పుడు అది నా జీవితానికి ఆశీర్వాదకరమైనది అని ఆ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మరొకసారి ఆ కీర్తనను ఉన్నటువంటి భాగాన్ని మాటను నేను చదువుతున్నాను. 2వ కీర్తన 13వ వచనం. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను. దేవుని నిర్ణయ కాలం వచ్చినది సియోనును కరుణించడానికి అని చెప్తూ నిర్ణయ కాలమే వచ్చెను. గాడ్ అపాయింటెడ్ టైం, దేవుడు నిర్ణయించిన కాలం కొరకు కనిపెట్టినప్పుడు ఆ నిర్ణయ కాలం మన జీవితంలోనికి వచ్చినప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అయి చేసే కార్యాన్ని బట్టి అది మనకు ఆశీర్వాదకరం అనే విషయాన్ని దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దీన మనస్కులమై ఆయన చేతి క్రింద అణిగి ఉన్నప్పుడు, ఆయన చేతి కింద ఉన్నప్పుడు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు గొప్పవి. తగిన సమయం, నిర్ణయ కాలం, దేవుని నిర్ణయ కాలాలను మనం అన్వేషించినప్పుడు అది మన జీవితాలకు ఆశీర్వాదకరం. ఒకసారి ఆలోచిద్దాం, మనం తొందరపాటు నిర్ణయాలు చేసుకుంటున్నామా, లేదా దేవుని అపాయింటెడ్ టైం కొరకు, గాడ్ సెట్ టైం కొరకు మనం వేచి ఉన్నామా? ఇదిగో నిర్ణయకాలం వచ్చెను, సియోను గురించినటువంటి చెప్పబడినటువంటి ప్రవచనం, నిర్ణయకాలం వచ్చే ఉన్నది అని చెప్తున్నాడు. దేవుని కాలాల కొరకు వేచి ఉన్నప్పుడు అది మన జీవితాలకు ఆశీర్వాద కారణంగా ఉండబోతుంది. ప్రార్థన చేద్దాం. దేవా, నీ నిర్ణయ కాలం కొరకు నేను వేచి ఉండటానికి, నీ నిర్ణయ కాలం వచ్చే ఉన్నప్పుడు దానిని నేను ఆహ్వానించడానికి లేదా ఆస్వాదించడానికి కృప చూపించు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. కృప కలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, నిర్ణయ కాలము వచ్చేను, నిజమే ప్రభువా. నీవు నిర్ణయించిన కాలాలు, నీ అపాయింటెడ్ టైమ్స్ నా దేవా వేరు ప్రభువా. మా తగిన సమయం వేరు, మీరు నిర్ణయించిన కాలం వేరు ప్రభువా. నా దేవా, మీరు నిర్ణయించిన కాలము కొరకై నిరీక్షించి మా జీవితాలలో ఆశీర్వాదాలు పొందుకొనగలుగునట్లుగా నా దేవా, మీ
బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కుల యుండుట నేర్పించమని మీ కృపాహస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ ఘనత మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభు కృప నిత్యము మనకు తోడైయునుగాక. ఆమెన్.